సో కమింగ్ టు ద మహేష్ గారికి తెలియని వాళ్ళు ఎవరుంటారు, నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్లోనే చెప్పేశాను. సో మహానటిలో ఒక నెగిటివ్ రోల్, అంటే ఒక చిన్న నెగిటివ్ టచ్ ఉన్న రోల్ దగ్గర నుంచి చాలా క్యారెక్టర్స్ మీరు చేశారు కదా. సో ఇప్పటివరకు మీకు బాగా నచ్చిన క్యారెక్టర్, ఇంకా ఫ్యూచర్లో మీరు చేయాలనుకున్న క్యారెక్టర్స్ ఏమన్నా? అంటే నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అది సినిమా హిట్ అవ్వలేదండి. ఓకే, నేను గుణ 369 అని చేసా, త్రోడ్ ఫ్రెండ్ లా లాస్ట్ లో వెళ్ళాను. కరెక్ట్, బేసిక్ అది అంత వర్కౌట్ అవ్వలేదు, కానీ అది నాకు ఫేవరెట్. నో, చాలా మందికి అది ఫేవరెట్ అండి. అవునా? ఎస్, డెఫినెట్లీ. మీరు చెప్పగా నేను కనెక్ట్ అయ్యాను కదా, లైక్ లాస్ట్ లో మీకు తెలుస్తుంది పక్కనే ఉండి ఫ్రెండ్ కి చేసినప్పుడు. ఓకే, సో ఇంకా మిగతా అంతా ఇంకా మనకి మిగతా క్యారెక్టర్లకు వాళ్ళు కూడా మనకి లైఫ్ వచ్చింది కాబట్టి అన్నీ ఇష్టమే, కాకపోతే అది కొంచెం ఒక డిఫరెంట్ రోల్ కింద అనిపించింది నాకు. సో వంశీ గారితో వర్క్ ఎలా ఉండింది? చాలా బాగుంటుందండి, ఆయన చాలా డౌన్ టు ఎర్త్ అలాగే మేడం లాగా. అదే ఉన్నంత ముగ్గురు కష్ట సుఖాలు పాలు పంచుకునే వాళ్ళం, కాఫీ తెచ్చుకునే అలా తాగుతూ హ్యాపీగా చేసేవాళ్ళం. ఆయన ఏంటంటే కోపడ్డం చూడలా నేను. నాకు కొంతమంది డైరెక్టర్స్ ఎంత ఇష్టమో నాకు, అంటే మీ వైఫ్ కి ఫోన్ చేద్దాం ఫస్ట్. నిజంగానే అలా అంటున్నారా, లేదంటే రియల్ గా లైక్ వెరీ కూల్ పర్సన్ అంటారా? నిజంగా నేను కోపడ్డం చూడలేదండి అసలు. పాపం ఆయన అసలు ఇలా కూడా ఒక మనిషి ఉండొచ్చు, అది పాసిబుల్ కాదు కదా. మీరు అంటే యోగా చేస్తున్నారు కాబట్టి ఓకే, అతను ఏం చేస్తున్నాడు కంట్రోల్ చేయడానికి చేయాల్సి వస్తుంది. నాకు యోగా కోపం లేక కాదు, అది ఎక్కువ అయిపోయి దాన్ని కంట్రోల్ చేయడానికి. బట్ నీకు అసలు కోపం అనేది ఎందుకు రాదు? ఏమో నాకు ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు రాలేదా? అని ఎప్పుడు నువ్వు వాళ్ళు ఫీల్ అవ్వలేదా? నీకు ఏదో ప్రాబ్లం అంతేనండి, చాలా రేర్ గా ఉంటారు జెంట్స్ లో అలా కోపం తొందరగా. అండ్ దట్ అలాంటి మూవీని ఇంకా తీసుకురావాలి కావాలి కదా, అది ఎలా తీసుకొస్తారు, మీకు ఎలా చెప్తారు? మళ్ళీ నేను చేసే సినిమాలన్నీ కోపాలు, తాపాలు, ఫైట్లు, చేద్దామంటే నా వల్ల కాదు మేడం. బట్ మొహం అంతా ఫుల్, బాడీ అంతా రొమాన్స్, కైండ్నెస్, ఫన్, స్వీట్నెస్ ఏ ఉంటుంది. ఒక మూవీని అలా చెయ్యాలి, అండ్ లక్ష్మి గారు అందులో ఒక క్యారెక్టర్ కూడా చెయ్యాలి. అందుకని సెట్ అయిందండి మేడం కి. అతను ఈ కంట్రోలింగ్ అంతా బాగుంది, అతను కోపాన్ని బాగా కంట్రోల్ చేసుకుంటున్నాడు కాబట్టి మేడం అలా చూస్తే సినిమా ఫినిష్ చేస్తారు. ఆయన చూస్తే ఏదో బాగానే ఉన్నారు, పాజిటివ్ గా, కోపం రాకుండా మంచి పర్ఫెక్ట్ గా ఉన్నారని ఆయన చూస్తే సినిమా కొట్టేశారు.